రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా 2047 తెలంగాణ రైజింగ్కు సంబంధించిన ఈ సమావేశానికి సంబంధించి మీరందరూ కూడా సహకరించిన సందర్భంలో మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు దేశం మొత్తం కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే, మరొక వైపు రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు, పరిశ్రమలు అసలే వద్దు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావద్దని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్, నిన్ననే మరొకసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన విధానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. వారి మాటల్లో అదే ధ్వనిస్తా ఉంది. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి 5 లక్షల కోట్ల పైమించి పెట్టుబడులు ఎంఓయూలు జరిగితే, ఆ ఎంఓయూలను అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంబంధించి గొప్ప పారిశ్రామికవేత్తలు చేసుకున్న ఈ ఎంఓయూ సంబంధించిన అంశాన్ని చాలా తేలికగా కొట్టుపడేసి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటలను మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందంటే వారికి ఉన్న నిజంగానే కేంద్ర మంత్రిగా చేసినారు, 2 మార్లు రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు చేస్తా ఉన్న అభివృద్ధికి దోహదపడి వారి మంచి సూచనలు, సలహాలు, దాంతోపాటు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నాం, ప్రధానంగా యువతకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు. పరిశ్రమలు ఖచ్చితంగా రావాల్సింది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంకోవైపు ప్రైవేట్ ఉద్యోగాలు. ఇవి 2 ప్రధానమైన అంశాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టితో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తరుణంలో వారు ఎందుకు చూడలేకపోతా ఉన్నారో అర్థమవుతలేదు. వారు చెప్పినారు కొన్ని అంశాలు. ఒక కంపెనీకి సంబంధించి సరే ఆ రోజు మహారాష్ట్రనో తమిళనాడుకో ఏ విధంగా తరలి వెళ్ళినాయని మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీకి సంబంధించి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఇక్కడే ఆ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి దోహదపడే విధంగా ఆ వాతావరణం ఏర్పాటు చేసుకొని, తద్వారా మన నిరుద్యోగ యువతీ యువతకు సంబంధించిన ఉపాధి పెద్ద ఎత్తున పెంచాలనే ఒక ఆలోచనతోనే, ఒక పాజిటివ్ దృక్పథంతోనే ఎవరైనా పోతా ఉంటారు. మేము అడుగుతా ఉన్నాం, వారి హయాంలో కూడా అనేక ఎంఓయూస్ జరిగినాయి. సింపుల్ ప్రిన్సిపల్, దాంట్లో ఒప్పందం చేసుకున్నప్పుడు ఒప్పందం పరంగా ప్రభుత్వం ఇస్తా ఉన్న రాయితీలు, సబ్సిడీలు, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ వాతావరణం సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేస్తుంది. వారు చేసినో లేదు. కానీ
ఈరోజు వారి ప్రభుత్వంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు. మాకు అర్థం తెలుసు దాని గురించి. మేము ఎప్పుడూ ఆ విషయాలని కూడా రచన చేయలేదు. ఎందుకు చేయలేదు? పెట్టుబడులు రావాలి, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎక్కడ ఆ కంపెనీలకు సంబంధించిన వీలు సౌకర్యం ఉంటుందో, సబ్సిడీలు, రాయితీలు, వారికి సంబంధించిన లాభాలు ఏ విధంగా జరుగుతాయో దానికి సంబంధించి ఆ రాష్ట్రాల్లో పోయి తిరిగి వారికి సానుకూలంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వారు పెట్టుబడులు పెట్టి ముందుకెళ్తారు. వారే చెప్పిన ఫాక్స్కాన్కి సంబంధించి ఇతర రాష్ట్రానికి పోయింది. కానీ ఈరోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకోండి. ఐటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ, ఈరోజు ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ రంగాల్లో ఇప్పటికే ఎక్కడ లేనంత ఈకో సిస్టమ్ని డెవలప్ చేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చాం 2 సంవత్సరాల కాలంలో. ఇంకా 3 తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి కానీ, ఉపాధి కల్పనలో ముందుండే కార్యక్రమం చేస్తాం. సాంకేతిక పరిశోధన, ఇన్నోవేషన్కు సంబంధించి ఒక గొప్ప వాతావరణం కల్పించాలని, అదేవిధంగా చాలా ప్రముఖంగా మొత్తము అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇక్కడ రావటానికి వారు ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరో ప్రక్కన మనకు చాలా ధీటుగా పోటీ ఇచ్చేది ఐటీ రంగానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు. ఈ 2 సంవత్సరాల కాలంలో, సంవత్సరంన్నర కాలంలోనే ఒక్కటే ఫైనాన్షియల్ ఇయర్లో 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ను తీసుకురావటం జరిగింది. మేము గట్టిగా చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం, ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కంపెనీకి సంబంధించిన జీసీసీ మన దగ్గర ఉన్నది. అత్యధిక జీసీసీలు 1 సంవత్సర కాలంలోనే మనకు రావటం అనేది మీరే చూసిండ్రు. ఇది మేము 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వారికి ఇచ్చిన గొప్ప నమ్మకంతో ఇక్కడ కల్పిస్తా ఉన్న వారికి అనుగుణమైన వాతావరణానికి సంబంధించి మాపై నమ్మకం పెట్టుకొని జీసీసీలు వస్తూ ఉంటే, ఈరోజు మేము కాదు, అంతర్జాతీయ స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో పత్రికల్లో కానీ, ప్రసార సాధనాల్లో కానీ, హైదరాబాద్ ఇన్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద జీసీసీ క్యాపిటల్ అని చెప్తా ఉన్నారు. నిన్న మొన్న జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కంటే ముందు ఈ 2 ఏళ్ల కాలంలో 3,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. వీటిలో అనేక సంస్థలు, పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణాలు, వారందరూ కూడా చేపడతా ఉన్నారు. దాదాపు 1,40,000 మందికి, ప్రతిభావంతులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక కార్యాచరణ జరుగుతూ ఉంది. ఇది ప్రత్యక్షంగా దాదాపు ఇప్పుడు మేము తీసుకొచ్చిన 3,40,000 కోట్లు సంబంధించి, దానికి తోడు పరోక్షంగా కూడా 2 లక్షల మందికి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ కింద మళ్ళొక్క మారు మొన్ననే ఈ మధ్యలో తెలంగాణకు మరి ఆ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది.
రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం, ఈకో సిస్టమ్, ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల సంబంధించిన ఈకో సిస్టానికి సంబంధించి మొదటిగా లైఫ్ సైన్సెస్ ఫార్మా అంశానికి వస్తే ఆనాడు అప్పుడున్న పెద్దలు కేంద్ర ప్రభుత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించారు. ఫస్ట్ ఇక్కడ ఐడిపిఎల్ ఒకసారి చూసుకుంటే ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంబంధించిన సంస్థ. దాని చుట్టూ ఏర్పడ్డ ఈకో సిస్టమ్, చిన్న పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలు, ఇంకా మైక్రో ఎంటర్ప్రైజ్ దాని చుట్టూ కూడా ఏర్పాటు చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో బల్క్ డ్రగ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ ఇక్కడ ప్రధానంగా డెవలప్ కావటం, దాని తర్వాత ఫార్ములేషన్స్ కానీ, దాని తదుపరి వ్యాక్సిన్స్ ఏర్పాటు చేయడానికి కానీ, దాని తర్వాత ఈరోజు టెక్నాలజీ ఉపయోగించుకొని బయోటెక్ ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి కానీ, ఇవన్నిటికి సంబంధించి ఆనాడు కల్పించిన వాతావరణం వలన మారుతా ఉన్న ప్రపంచానికి సంబంధించిన డిమాండ్కి అనుగుణంగా ఇండస్ట్రీస్ కూడా దానికి సరి సమానంగా ముందుకొచ్చి మరి ఆ గొప్ప పారిశ్రామికవేత్తలు కూడా మన పరంగా ఈరోజు ఎంఎస్సి పరంగా, ఎంఎస్ఎంఈ పరంగా ఉన్న ఆ చిన్న పరిశ్రమలు కూడా ముందుకొచ్చి ధీటుగా ప్రపంచ స్థాయిలో కావాల్సిన క్వాలిటీ క్వాంటిటీ అందించి ఈరోజు ఫార్మా రంగాన్ని ముందంజే కార్యక్రమం జరిగింది. ఆ క్రమంలోనే వ్యాక్సిన్ క్యాపిటల్గా కూడా మన తెలంగాణ రాష్ట్రం కోవిడ్కు సంబంధించి మనమే చూసినాం. వ్యాక్సిన్ అందించే ఒక కార్యాచరణ తీసుకున్నదంటే 2 సంవత్సరాల్లో ఫ్యాక్టరీ పెట్టి 3వ సంవత్సరంలో వ్యాక్సిన్ అందించారు. 3 అంతుల వ్యాక్సిన్లు వివిధ దేశాలకు మన దగ్గర నుంచి పోతా ఉన్నాయంటే దాన్ని ఇంకో అడుగు ముందేసి ఏ విధంగా రాబోయే కాలంలో మన హైదరాబాదు తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా ఫార్మా లైఫ్ సైన్సెస్ సంబంధించిన ప్రధాన కూడలిగా మొత్తం అంతర్జాతీయ స్థాయిలోనే 4-5 ప్రధాన కూడలిలు ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ ప్రధానంగా ఉండాలని, ఆ పోటీలో నిలబడాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం.